ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తూ ఉండడంతో పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. ఇక అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ పోరాటం స్టార్ట్ చేసింది. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలి అనే టార్గెట్ తో వ్యూహాన్ని ముమ్మరం చేసింది సైకిల్ పార్టీ. ఇందులో భాగంగానే పర్యటనలకు శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. రా కదలి రా పేరిట ఇవాళ బహిరంగ సభ నిర్వహిస్తోంది టీడీపీ. ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సభకు వెలుగొండ సాధన ప్రాంగణంగా నామకరణం చేశారు. సాయంత్రం 4 గంటలకు ఆయన సభాస్థలికి చేరుకుంటారు. ఇక సభ అనంతరం చంద్రబాబు కనిగిరిలోనే బస చేయనున్నారు. 2024లో జరగబోయే ఎన్నికల మొదటి శంఖారావ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అయ్యారు. 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు టీడీపీ క్యాడర్ అన్ని ఏర్పాట్లు చేసింది. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలో మహానాడుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎన్నికల శంఖారావ బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు టీడీపీ నేతలు. ఇక టీడీపీ శంఖారావ సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సభా ప్రాంగణం నుంచి రాజేష్, చెప్పండి, శంఖారావ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సమర శంఖారావం సభ మొట్టమొదటి సభ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు వచ్చే ఈ కార్యకర్తలకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. అయితే గతంలో జరిగిన మహానాడుకు ధీటుగా కూడా ఈ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అంటే 2,00,000 మంది జనాభా వస్తారనేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో అంచనా వేశారు. అయితే 1,00,000 మందికి అవసరమైన వసతులను నిన్నటి వరకే పూర్తి చేశారు. అయితే అదనంగా వచ్చే వారికి కూడా ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి గడిచిన వారం రోజుల నుంచి ఆ సభా ప్రాంగణంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే గతంలో కూడా తెలుగుదేశం మహానాడుకు పూర్తి స్థాయిలో లక్షలాదిగా తరలివచ్చి ప్రకాశం జిల్లాలో విజయవంతం చేశారు. దానికి ధీటుగా రాష్ట్రంలో తొలి సభ అక్కడ ఏర్పాటు చేయడంతో ఉగ్ర నరసింహారెడ్డి ప్రెస్టేజ్ తీసుకోవటం, దాంతోపాటు ఎక్కడా కూడా వచ్చిన కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఎక్కడా ఇబ్బంది పడకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాకపోకలకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో మహానాడుకు పోలీసులు సహకరించకపోవటం, అదేవిధంగా రాకపోకలు అంతరాయం కలగటం, నేషనల్ హైవే పూర్తి స్థాయిలో దిగ్బంధి అయి దాదాపు 6 గంటల పాటు సమయం రోడ్డు మార్గంలో ఇబ్బంది పడ్డారు వచ్చే వాహనదారులు. అయితే అటువంటి ఏ ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే వచ్చే కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఏ ఒక్కరు కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం, అదేవిధంగా సభా ప్రాంగణాన్ని కూడా ప్రెస్టేజబుల్గా తీసుకొని దాదాపు 100 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసి ఈ సభ ఏర్పాటు చేస్తారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి చేరుకొని ఉన్నారు. అది 4 గంటలకు కనిగిరి చేరుకొని 4:50 సభా ప్రాంగణాన్ని చేరుకొని 6:30 దాకా సభా ప్రాంగణంలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే ముఖ్యంగా ఈ సమర శంఖారావం సభ ప్రధానంగా రానున్న ఎన్నికల్లో 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసే పథకాల గురించి కావచ్చు, ప్రజలకు అందించే వివరాలను పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు ఈరోజు వెల్లడి చేయబడుతున్నారు. అదేవిధంగా పథకాల విషయంలో కూడా గతంలో ఉన్న సమస్యలు, అటువంటి పరిస్థితులను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న పనితీరును కూడా ఎండగట్టే పరిస్థితికి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా ఈ సభ సక్సెస్ కావడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒంగోలు పార్లమెంటరీ, అదేవిధంగా బాపట్ల పార్లమెంటరీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి కనిగిరి ప్రాంతంలో బస చేసి ఎక్కడ ఏ ఏర్పాట్లు ఏం చేయాలి, కార్యకర్తలకు ఎలా ఉండాలి, నాయకులకు ఎలా ఉండాలి, అదేవిధంగా వారి బస ఇది ఏదైతే కనిగిరి ప్రాంతంలో జరుగుతుందో కనిగిరి ప్రాంతంలో ఇటువంటి సభ పెడతాం. ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇదే మొదటి సభ. అంటే ఆ ప్రాంతంలో వచ్చే రాష్ట్రంలో నుంచి వచ్చే నాయకులకు కూడా సరైన వసతులు ఉండకపోయినా కానీ ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన గృహాలనే
ఖాళీ చేపించి ఆ గృహాల్లో బసలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా ప్రధానంగా అక్కడ ఉన్న చిన్న చిన్న హోటళ్ళను కూడా కొద్దిగా వీళ్ళు ప్రత్యేకంగా తీసుకొని ప్రత్యేకంగా వాటిని వసతులు తీర్చిదిద్దటం వంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేశారు. ఈ 1,00,000 మంది సభ ఏర్పాట్లు కూర్చోవటానికి కావచ్చు, అదేవిధంగా వారికి మధ్యాహ్నం ఈరోజు సాయంత్రం సభ అయినప్పటికీ కూడా ముందస్తుగా కార్యకర్తలు నాయకులు వస్తారు. మధ్యాహ్నం నుంచి వారికి భోజన వసతులు, అదేవిధంగా నైట్ సభ అయిపోయిన అనంతరం కూడా ఆ వచ్చే కార్యకర్తలు ఎక్కడా కూడా ఆహారం అందక, వాటర్ ప్యాకెట్లు అందక ఏ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో పూర్తి స్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈ సభను ప్రెస్టేజబుల్గా తీసుకోవటం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మహానాడుకు ధీటుగా ఈ సభను నిర్వర్తించాలి, అదేవిధంగా ఏ ఒక్కడికి కూడా ఇబ్బంది పడకూడదు, రాకపోకలకు ప్రధానంగా అంతరాయం కలగకూడదు. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాకపోకల విషయంలో కూడా ఇన్వే అవుట్వే కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ప్రత్యేక రోడ్లను కూడా అప్పటికప్పుడు వీళ్ళే తీర్చిదిద్దడం జరిగింది. అయితే ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. అయితే ఉదయం నుంచి చూసుకుంటే సభావేదికకి ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున సభావేదికకి ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఎంత చేరుకున్నా కానీ సాయంత్రం ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కేడర్ అనుకుంటున్నారో దానికి మించి ప్రజలు ఎక్కువగా వస్తారనే ఆలోచన కూడా అక్కడ కనబడుతుంది. జిల్లా రాజేష్, ఈ సభ సాక్షిగా చేరికలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ సభకు సంబంధించి చేరికలు కూడా ఉండే అవకాశం ఉందనేసి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తెలుస్తుంది. అయితే ఎవరెవరు ఈ సభా వేదికలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారో అనే అంశం పూర్తి స్థాయిలో వెల్లడించకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో పలు జిల్లాలకు సంబంధించిన ప్రధాన నాయకులు పలువురు ఈ సభలోనే పార్టీలో చేరనున్నారు. చంద్రబాబు నాయుడు కండువా కప్పున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా పలువురు నేతలు ఈ సభలో పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దానికి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. దాంట్లో ఎవరెవరు చేరతారు ఏందనేది కూడా గోప్యంగా పెట్టారు. అయితే అప్పటికప్పుడు వెల్లడించే పరిస్థితి ఉంది. అయితే పార్టీ కేడర్ ఎవరు చేరబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో సమాచారం ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ చంద్రబాబు ప్రారంభించే మొదటి సభలో చేరికలు కూడా కనపడే పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.